వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, క్యారెట్ హల్వా. ఇది కుక్కర్లో ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుందండి. మనం మామూలు కళాయిలో చేసి టైం ఎక్కువ పట్టే కన్నా ఇలా కుక్కర్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈజీగా చేసి పెట్టచ్చు కాబట్టి కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది. నేనైతే 2 కిలోస్ తీసుకున్నానండి. 2 కిలోస్ తీసుకొని బాగా తొక్క తీసేసి బాగా క్లీన్ చేసేసుకొని బాగా తురిమేసుకుంటున్నాను. మనకి ఇలా ఉంటుంది కదా తురుముకునేది, దాంట్లో తురుముకోవడమేనండి. ఇది టైం ఎక్కువ పడుతుంది కానీ క్యారెట్ మంచిది కదండి. పిల్లలు మామూలుగా ఇచ్చారనుకోండి తినరు, ఫ్రై కర్రీ ఏం చేసినా తినరు. అదే ఇలా చేసామనుకోండి కొంచెం టేస్టీగా క్యారెట్ హల్వా ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అందరూ ఇష్టంగానే తింటారు. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి కొంచెం మంచిది. కాబట్టి బయట ఫుడ్ తినే కన్నా ఇంట్లో చేసుకుని ఇలా స్వీట్స్ తింటే బాగుంటుంది కదా. నేను బాగా తురిమేసుకున్నాను. చూసారు కదా నాకు ఇలా వచ్చింది. 2 కిలోస్ అయితే చేశానండి. ఒక కుక్కర్ పెట్టుకున్నాను. ఫస్ట్ నెయ్యి వేసానండి, కొంచెం ఒక 5 స్పూన్లు ఉంటుంది, అది వేసి డ్రై ఫ్రూట్స్ అదే జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా వేపుకోవాలండి. మనము బాగా వేపేసుకున్నాం అనుకోండి బ్లాక్ అయిపోతాయి కదా, కొంచెం గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు. మనకి ఎక్కువగా వేపేసుకున్న దానికి ఉన్న టేస్ట్ పోతుంది, కలర్ మారిపోతుంది. కాబట్టి లైట్గా వేపుకుంటే సరిపోతుంది. నేనైతే చూసారు కదా లైట్గా వేగింది కదా, ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. మనం ఇంకా జీడిపప్పు పిస్తా కూడా వేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు పిస్తా కూడా వేసుకోవచ్చండి, మీకు నచ్చితే. నేనైతే కిస్మిస్ జీడిపప్పు వేసాను. తర్వాత తురుముకున్నది ఉంది కదా మనకి మొత్తం క్యారెట్, అదంతా ఇందులో వేసేయడమేనండి ఆ నెయ్యిలోని. మొత్తం వేసేస్తే నాకు ఇంత క్వాంటిటీ వచ్చిందండి. నేనైతే ఇది బాగా ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే మనకి బాగా ఫ్రై కింద నెయ్యి ఉంది కదా అదంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టామనుకోండి ఆ ఆవిరికి మగ్గుతుంది అన్నమాట క్యారెట్. మనం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా మగ్గి మనకి దగ్గరగా అవుతుందండి. ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా అందులోని, ఆ వాటర్ ఇంకి మనకి కొంచెం దగ్గరగా అవుతుంది. చూసారు కదా కాసేపటికి నాకు ఇలా దగ్గరగా అయ్యింది, వాటర్ అంతా దిగింది. బాగా కలిపేసుకోవాలండి, అస్సలు మాడనివ్వకూడదు. మాడింది అనుకోండి మనకి టేస్ట్ అంతా మారిపోతుంది కదా. నేనైతే చిక్కటి పాలు ప్యాకెట్ ఒకటి తీసుకొని ఫుల్ ఫ్లాట్ ఉంటుంది కదా, ఫ్యాట్ ఉన్న పాలు తీసుకొని వేసేసానండి. వేసేసి బాగా కలిపేసుకున్నాను. బాగా కలిపిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా కూడా ఒక 10 మినిట్స్ ఉంచుకొని విజిల్స్ వేయించామనుకోండి కొంచెం బేగా ఉడికిపోతుంది అన్నమాట. అందువల్ల మనకి బేగా అయిపోతుంది ప్రాసెస్. మళ్ళీ కళాయిలో చేసామనుకోండి ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా నేనైతే విజిల్స్ పెట్టించాను. విజిల్స్ పెట్టి తర్వాత మిల్క్ మేడ్ ఉంది కదండి, మిల్క్ మేడ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది ఏంటి అంటే మా హస్బెండ్ తను ఎప్పుడు చేసినా మిల్క్ మేడ్ వేసే చేస్తారు, టేస్ట్ బాగుంటుంది. అంటే చక్కెరతో చేస్తారు కానీ చక్కెర కన్నా ఇది కూడా సగం వేసాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా మిల్క్ మేడ్ మనకి, అందువల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. మేము ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాం. నేనైతే హాఫ్ వేసానండి, మళ్ళీ కొంచెం తక్కువ అనిపించి మిగతాది కూడా వేసేసి ఒక హాఫ్ గ్లాస్ షుగర్ వేసాను. నేను ఫుల్ ఏం వేయలేదు, హాఫ్ వేసాను. స్వీట్నెస్ సరిపోయిందండి నాకు. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేనైతే ఇలాచీ కూడా పంచదారతో కలిపి దంచేసుకున్నది ఇందులో వేసేసాను. వేసేసి ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మనకి పంచదార కొంచెం వాటర్ ఉంది కదా అదంతా దగ్గరికి అయిన దాకా బాగా మీడియం హైలో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి కరెక్ట్గా వర్క్ అవుతుందండి. ఎక్కువ టైం పట్టదు. మామూలు ఫ్రై చేసామనుకోండి టైం ఎక్కువ పడుతుంది. ఇలా 10 మినిట్స్లో అయిపోతుంది మనకి. చూసారు కదా కొంచెం దగ్గరగా అయింది. మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. నేనైతే పైన నెయ్యి కూడా వేస్తున్నానండి. మనం నెయ్యి స్వీట్లో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది కదా. నెయ్యి కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. మనకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఆ స్వీట్నెస్ పట్టాలి కదా, అందుకని బాగా కలిపేసుకుంటే చూసారు కదా దగ్గరికి అయిపోయింది. ఇలా చాలా ఈజీ అండి కుక్కర్లో